ఎంఆర్ఆర్ న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం నినాదంతో ఆరుభవించి సుమారు 8 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్న స్టాఫ్ రిపోర్టర్లకు, జోనల్ ఇన్ఛార్జ్లకు, జిల్లా కోఆర్డినేటర్లకు, జిల్లా బ్యూరో చీఫ్లకు, క్రైమ్ బ్యూరో చీఫ్లకు, 2 తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తూ ఉన్న అన్ని నియోజకవర్గాల స్ట్రింగర్లకు, ఎంఆర్ఆర్ న్యూస్ డిజిటల్ మీడియా ప్రొవైడర్స్ కి, ఎంఎస్ఓలకు, సబ్ ఎడిటర్స్ కి, యాంకర్స్ కి, కెమెరామెన్లకు, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో పనిచేస్తున్న సిబ్బందికి, ఎంఆర్ఆర్ న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు ఇవే మా హార్దిక శుభాకాంక్షలు. మా ఛానల్ ని వీక్షించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గ్రామీణ ప్రాంతం నుండి పట్టణాల వరకు ప్రతి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తూ ఉన్న ఎంఆర్ఆర్ న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం నినాదంతో ఆరంభమై నేటికి 8 వసంతాలకు చేరువలో ఉన్న ఎంఆర్ఆర్ న్యూస్ ఛానల్ అతి త్వరలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, చిత్తూరు, నెల్లూరు, శ్రీకాకుళం, కర్నూలు, పల్నాడు జిల్లా, విజయనగరం, బాపట్ల, నల్గొండ, హైదరాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, సిద్దిపేట జిల్లాల్లో ప్రసారాలు టెలికాస్ట్ కానున్నాయని ఎంఆర్ఆర్ న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం రాజా తెలియజేశారు. బులెటిన్ ముగించే ముందు ఇవి కాకుండా ముఖ్యంగా మన నియోజకవర్గానికి సంబంధించి నియోజకవర్గ ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిని ప్రజలు పాలించమని అధికారాన్ని, అభివృద్ధి చేయమని అధికారాన్ని ఇస్తే ఈరోజు ఆయన 2 సంవత్సరాలు అవుతా ఉంది. అబద్ధాలతోటి, అసత్య ప్రచారాలతోటి నెట్టుకొచ్చే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే అనేక రకాలుగా విడిగా కూడా ఆయన నేను పదే చెప్తా ఉన్నాను. ఆయన ఏం చెప్తా ఉన్నానంటే ఆయన ప్రెస్ మీట్లో కూడా చెప్పాడు, నేను 45 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాను. ఎస్, 45 సంవత్సరాల నుంచి నువ్వు ఎన్ని పార్టీలు అటు ఇటు మారినా కూడా నువ్వు 40 సంవత్సరాలు ఉన్నావు. ఖచ్చితంగా నీ 45 సంవత్సరాలు ఏం చేసినారో కూడా నేను గుర్తు చేస్తాను నీకు. ఎందుకంటే చాలా వాళ్ళ అధికారం వచ్చిన తర్వాత అధికార దాహంతో కళ్ళు నెత్తికెక్కి పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని మాకు సంబంధం లేని గుళ్ళపాడు జంట హత్యల కేసులో నన్ను, మా తమ్ముడిని కూడా అక్రమంగా కూడా ఆ కేసులో ఇరికించిన పరిస్థితి. ఇది నియోజకవర్గ ప్రజలకే కాకుండా యావత్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇది అన్యాయంగా అబద్ధపు కేసుని కూడా అందరికి కూడా తెలిసిన పరిస్థితి. కానీ ఇతని చేతగాని తనం వల్ల అడిగొప్పల్లో జంట హత్యలు జరిగిన పరిస్థితులు, ఇతని చేతగాని తనం వల్ల అక్కడ కూడా 2 మర్డర్లు జరిగిన పరిస్థితి. అతని నైజమే రౌడీయిజం, ఫ్యాక్షన్ నైజం. ఎందుకంటే నేను 4 సార్లు ఎమ్మెల్యేగా ప్రజల ఆశీస్సులతో గెలిచాను. ఆయనలాగా నా నిజాయితీతోటే మాట్లాడతాం, నిజాయితీతో ప్రజల దగ్గర పోతాం, మాకు పక్కనుండే కార్యకర్తల నాయకులకు నిజాయితీగానే గౌరవిస్తాం. నీలాగా ఎలక్షన్స్ ముందు ఒక మాట, ఎలక్షన్ తర్వాత ఒక మాట, నీ సొంత పార్టీ కార్యకర్త నాయకులనే నీలాగా మోసం చేసే పరిస్థితి మా నైజం కాదు. ఇంకా నువ్వు ఎక్కువ మాతో మాట్లాడించుకోవటం మాకే ఎట్లా ఉంది. నువ్వు గణాంకాలతో రా, ఎప్పుడైనా సరే చర్చకు రెడీ. నేను కొన్ని చెప్పాను, నువ్వు తీసుకురా, ఇంకా నీకు టైం ఉంది, నీకు ఇంకా 2 సంవత్సరాలు ఉంది. నువ్వు దేంట్లోనైనా సరే, ఎప్పుడైనా సరే, నువ్వు ఎక్కడ డేట్ ఫిక్స్ చేసి ఎప్పుడైనా సరే చర్చకు రెడీ. ఊరికేదో మీడియా ముందు ఒక తప్పు మాట్లాడి బెదిరించే కార్యక్రమం ఇప్పటికైనా మానుకుంటే మంచిది. నీ ప్రైవేట్ సైనం చేసే అన్యాయాలు, మీ పైన చేసే అక్రమాలు ఇప్పటికైనా తగ్గించుకుంటే మంచిది. ఎందుకంటే తెలియదు అనుకో, మాకు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నువ్వు చేసే అరాజకం, నువ్వు చేసే కలెక్షను, నీ బినామికులు కొత్త టిప్పర్లు తీసుకొచ్చేసి మట్టి దందా, నీ బినామీలు ప్రతిరోజు కూడా
పట్లవేడి చెరువు నుంచి 100 లారీలు మట్టి తరలించే పరిస్థితి, నీ బినామీలు ఆత్మకూరు చెరువు నుంచి డే అండ్ నైట్ మట్టి దోలే పరిస్థితి, ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నాయి. ఇవన్నీ తెలియనట్టు కాదు. నీ బినామీల చేత నువ్వు డైరెక్ట్గా రేషను పేదల పొట్టగొట్టి రేషన్ దందా చేసే పరిస్థితి, దాని మీద కూడా చర్చకు రెడీ. అంగన్వాడీకి సంబంధించి కోడిగుడ్లు అమ్మేసేసి వాళ్ళకి ఇవ్వకుండా కూడా అవన్నీ కూడా తరలించే బ్లాక్ మార్కెట్ తరలించే పరిస్థితి ఉంది. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఇవన్నీ చూసుకో బ్రహ్మారెడ్డి. లేనిపోని ఏదేదో ఎవరో తాగి నీ వల్లనే ఈరోజు 20-22 సంవత్సరాల పిల్లలు కూడా తాగి రోడ్ల మీద గంజాయికి అలవాటు పడి, ఒక్కొక్క గ్రామంలో 10 బెల్ట్ షాపులు పెట్టి మందుకు అలవాటు పడి, తిరణాలకు పోయి వాళ్ళేదో తాగి వాళ్ళు తిట్టుకొని బాటిల్ తీసుకొని సమయానికి అది రోడ్డు మీదకి వస్తే అది నా కానుమ మీద పడ్డదని చెప్పి చిల్లర రాజకీయం, అబద్ధపు ప్రచారం చేసి బతుకుతా ఉన్నావు. నీకు చేతనైతే డెవలప్మెంట్ విషయం కానీ, లేకపోతే నువ్వు 45 సంవత్సరాలు నేను రాజకీయంలో ఉన్నానని చెప్తా ఉన్నావు. నువ్వు ఈ 45 సంవత్సరాలలో పల్నాడులో జరిగిన, మీరు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు జరిగిన ఈ హత్యలు కానీ ఇలాంటి సంఘటనల మీద బహిరంగ విచారణకైనా ఎప్పుడైనా సరే సిద్ధంగా ఉన్నాను. నేను చెప్తా ఉన్నాను, వీటన్నిటి మీద చర్చ చేయటానికి నీకు చేతనైతే నువ్వు టైం ఫిక్స్ అయ్యి, డేట్ ఫిక్స్ అయ్యి మేము రెడీగా ఉన్నాం నీకు. ఎందుకంటే ఇంకా టైం ఇవ్వాలని చూస్తూ ఉన్నాను. 2 సంవత్సరాలు అయింది. ఇంకా నువ్వు చెయ్యాలంటే ఇంకొక 2.5 సంవత్సరాలు నీకు టైం ఉంది. నువ్వు తీసుకురా, నిధులు తీసుకురా, నువ్వు డెవలప్ చేయి. నువ్వు ఎప్పుడైనా నేను చర్చకు సిద్ధం. డేటా మొత్తం నా దగ్గర ఉంది. నీ అక్రమాలు, నువ్వు అన్యాయాలు, నీ ప్రైవేట్ సైన్యం చేసే అక్రమాలు కూడా మొత్తం రికార్డు నా దగ్గర ఉంది. దాని మీద కూడా చర్చిద్దాం. ఇంక లేస్తే ఏమంటాడంటే వరకపొడిశాల ప్రాజెక్టు గురించి మాట్లాడతాడు. అసలు వరకపొడిశాల ప్రాజెక్టు గురించి మాట్లాడే అర్హత తెలుగుదేశం పార్టీకి లేదు. ఎందుకంటే 96లోనే చంద్రబాబు నాయుడు వరకపొడిశాల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశాడు. అంటే ఆ రోజు ఏమి అనుమతులు లేకుండా ఎవరిని మోసం చేయటానికి చంద్రబాబు నాయుడు చేసినాడు అడుగుతా ఉన్నా. 96లో చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసిన తర్వాత మళ్ళీ 2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అసెంబ్లీలో నేను అడిగితే ఈ ప్రాజెక్టు సాధ్యం కాదు, ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో క్లియరెన్స్ రావాల్సిన పరిస్థితి ఉంది, ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకురావాలి, ఇది సాధ్యం కాదని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన పరిస్థితి. నేను గతంలో 2-3 సార్లు కూడా దీని గురించి చెప్పినాను.